వెల్కమ్ బ్యాక్. ఒకరు మొండి ఇంకొకరు జగమొండి, ఇద్దరే ఎవరూ తగ్గరు. నువ్వు ఒకటంటే నేను 100 అంట. మాటకు మాట అన్నట్లు సాగుతోంది అన్నా చెల్లెళ్ల యుద్ధం. ఎన్నికల ముందు వరకు ఓ స్థాయికే పరిమితమైన ఈ పొలిటికల్ ఫైట్ ఫలితాల విడుదల తర్వాత రెట్టింపైంది. ఇద్దరు విపక్షంలోనే ఉన్న ప్రతిపక్షం వర్సెస్ ప్రతిపక్షంగా జరుగుతున్న యుద్ధం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అన్నపై పై చేయి సాధించేలా అడుగులేస్తున్న చెల్లెలు వ్యూహం ఏంటి? ఏపీ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ల యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. ప్రతిపక్షం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో పై చేయి సాధించేందుకు చెల్లెలు తెగ పోరాడుతున్నారు. తండ్రి వారసత్వంతో ఇద్దరు రాజకీయాల్లో అడుగుపెట్టినా చెరోదారి ఎంచుకోవడమే పాలిటిక్స్ ను హాట్ గా మార్చేసింది. ఈ ఇద్దరిలో ఒకరు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, మరొకరు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల. వైసీపీ అధినేత జగన్ తో పాటు రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల జగనన్న బాణంగా చెప్పుకుని ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు అదే జగనన్నపై గురిపెట్టి వార్తల్లో నిలుస్తున్నారు షర్మిల. పీసీసీ చీఫ్ గా నిత్యం ప్రజల సమస్యలపై గళమెత్తుతున్న షర్మిల ముఖ్యంగా తన సోదరుడు మాజీ సీఎం జగన్ నే టార్గెట్ చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉండగా జగన్ ను షర్మిల విమర్శించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. విపక్షంలో ఉన్నవారు అధికార పార్టీని విమర్శించడంలో తప్పు లేదన్నట్లే చూశారు. అయితే జగన్ ఓడిన తర్వాత కూడా ఆయనపై మాటల దాడిని ఆపలేదు షర్మిల. జగన్ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోసు పెంచి విరుచుకుపడుతూ ఉండడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పదునైన మాటలు, ఘాటైన ట్వీట్లతో షర్మిల యుద్ధం కొనసాగించడంతో ఆమె టార్గెట్ ఏంటి అన్న చర్చకు కారణమవుతోంది. తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సీఎం పదవిని కోరుకున్న జగన్ రెడ్డికి షర్మిల మద్దతు తెలిపారు. వరుసగా 2 ఎన్నికల్లో ఆయన తరపునే ప్రచారం చేశారు. కానీ గత ఎన్నికల ముందు ఆయనతో విభేదించి ప్రతిపక్ష పాత్రను ఎంచుకున్నారు షర్మిల. అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయమై జగన్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల తన తండ్రి వారసత్వాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలనే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తన తండ్రి అనుచరులు, అభిమానులే ఎక్కువగా వైసీపీలో ఉండడంతో వారిని ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్ ను బలోపేతం చేసి తను కూడా సీఎం కావాలనే కలలు కంటున్నారు షర్మిల. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్న జగన్ ను గురిపెట్టి ఆయనను బలహీనుడని నిరూపించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఏపీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న షర్మిల ఇటు అధికార కూటమితో యుద్ధం చేస్తూనే వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ ఢిల్లీ పర్యటనపై విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీకి వెళ్లను అని ఆయన చేసిన ప్రకటనతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీకి రాకపోతే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక అంతటితో ఆగకుండా జగన్ ను మ్యూజియంలో పెట్టాలని డిమాండ్ చేయడం ద్వారా అన్నపై పోరాటంలో వెనక్కి తగ్గేదేలే అన్న సంకేతాలు పంపుతున్నారు. ఆమె విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో షర్మిల సీఎం చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నారని, వైసీపీ చేసిన విమర్శలపైన ఘాటుగానే సమాధానమిచ్చారు షర్మిల. అన్నపై పోరాటంలో మాటలు, ట్వీట్లే కాకుండా ప్రజా సమస్యలకు కూడా కారణం జగన్ పాలనే అన్న విషయాన్ని లేవనెత్తుతూ జగన్ కన్నా అన్ని రకాలుగా తానే ఎక్కువ అనే కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం చిలికి గాలివానగా మారుతోంది. మొత్తానికి జగన్ పై చేయి సాధించే ప్రయత్నంలో షర్మిల ఇంకేం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.